మిమ్మల్ని కూటమిలోకి తీసుకోవాలనుకుంటే కింజరాపు ఫ్యామిలీ ఒప్పుకోదు. వైసీపీలోకి తీసుకోవాలనుకుంటే ధర్మాన ఫ్యామిలీ ఒప్పుకోదు. మీకు 2 ఆప్షన్స్, 3 ఆప్షన్స్. అయితే ఒకటి జనసేనలోకి వెళ్ళటం. అక్కడ కూడా తీసుకోరు. అక్కడ గట్టిగా నేను మాట్లాడాను. లేదు, అదే ఓకే, రూల్డ్ అవుట్. రెండోది స్వతంత్రంగా పోటీ చేయటం. నాకు హ్యాపీ. మూడోది మీరు పార్టీ పెట్టి కొన్ని స్థానాల్లో పోటీ చేయటం. లేదు, ఈ మూడిట్లో ఏం జరగచ్చు? 29లో నా శక్తి ఏంటో శ్రీకాకుళంలో చూపించాలి. ఓకే. కులానికి జరుగుతున్న అక్రమాలు, కులానికి జరుగుతున్న అన్యాయం, కులం మీద జరుగుతున్న దాళ్లు. నేను మాట్లాడుతుంది కులం కోసమే కాదు, కులాల కోసం. ఓకే. కళింగ కులం మాది జిల్లా. మేము రూల్ చేయాలి. మేము రూల్ చేయాల్సిన జిల్లాలో మమ్మల్ని ఎవడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? అసలు ఎవడు అచ్చెన్నాయుడు? ఎలా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాడు? అసలు మా నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు పోటీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీరు ఇంకో కళింగ కమ్యూనిటీకి ఇవ్వండి సార్, ఆయనకి ఎలా ఇస్తారు? ఓకే. ఎంపీగా వాళ్ళకి ఎలా ఇస్తారు? రామ్మోహన్ నాయుడుకి ఎలా ఇస్తారు? అది కాళింగ సీట్ కదా. అంటే మా ఓట్లు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉండి విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో మేము ప్రాముఖ్యత ఉండి అక్కడక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము, మాకు మీరు ఇచ్చే సీట్లు ఏమైనా ఇస్తే ఓన్లీ శ్రీకాకుళంలోనే ఇస్తారు. 3 ఎమ్మెల్యేలు ఇస్తారు, 1 ఎంపీ ఇస్తారు. దట్స్ ఆల్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. పార్లమెంట్ లో ఒకడు ఉంటాడు కమ్యూనిటీ నుంచి, కేబినెట్ లో ఒకరు ఉంటే ఉంటారు. ఇంతే కదా మా చరిత్ర. అంతకన్నా మీరు ఎక్కువ ఇచ్చేయలేరు కదా. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీకాకుళంలో మా ప్రాబల్యం ఎక్కువ, మాకు సీట్లు ఇవ్వని మీరు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు పెర్మిటేషన్ కాంబినేషన్స్ మనం తీసుకుందాం. మీరు ఉన్నటి వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం. అలాగే సరే, కూటమిలో ప్రధాన కులాలు తీసుకుంటే టీడీపీ సంబంధించిన కమ్యూనిటీ కానీ ఇక మిగతా కులాలు కూడా తీసుకుందాం. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు అంటే ఇక్కడ వెల్లమాసు కొంచెం నామినల్గా ఉన్నారు, కానీ అవి పనిచేయట్లేదు కదా. అక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన కారకుడు అయ్యాడు. అది ఆయన అధికారంలో నిలబెట్టింది. అలాగే రెడ్డిస్ చేసుకున్న రాజకీయం వాళ్ళది, కమ్మాస్ చేసుకున్న రాజకీయం వాళ్ళది. అంటే వాళ్ళు తక్కువ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు అధికారం చలాయించకూడదు అన్న థీరీ రాజకీయాలు సరిపోద్దా సార్? ఈ బీజం, మీరు అడిగిన ఈ బీజం, ఈ చిన్న బీజం నుంచి పుట్టిందే 50-53% ఉన్న కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న పుట్టుక నుంచి వచ్చిందే చిరంజీవి గారు. ఓకే. అందులో నుంచి వచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. రెడ్డిలు, చౌదరీలు చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు, మా శాతం ఎక్కువ కదని కాపులకు కలిగినప్పుడు మరి బాధ లేదు. అలాగే బీసీ కులాలన్నీ కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి నేటికే 3-4 దశాబ్దాలుగా. ఒక్క బీసీ వాడు ముఖ్యమంత్రి కాలేదే. బీసీల శాతం ఎంత? బీసీలు ఎంతగా తొక్కపడుతున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. బీసీలకి మరి అవకాశం ఇవ్వరా? మా ఫైట్ స్టేట్ లెవెల్ లోపంలో కూడా వైఫల్యం ఉండొచ్చు కదా. స్టేట్ లెవెల్కి వస్తే మేము ఐక్యతలో లోపం ఉండొచ్చు కదా. ఐక్యతలో లోపం ఎక్కడా లేదు. తొక్కు పెట్టడంలో, మేము అధిగమించడంలో మాకు లోపాలు కొంచెం కనబడుతున్నాయి. బీసీలకు స్వరాజ్యం రావాలి, బీసీలు రాజ్యాధికారం పొందాలి అన్నది మా గొడవ నడుస్తూనే ఉంది. ఏదో ఒక రోజు ఏపీలో బీసీ వాడు ముఖ్యమంత్రి అవ్వాలి. అయితేనే బీసీలకు అణగారిన వర్గాలకి, ఎస్సీలకు, ఎస్టీలకు కూడా అవకాశం వస్తుంది. అంతేగాని ఎప్పుడు అగ్రవర్ణాలే ఉంటున్నారు. ఇది రాష్ట్రానికి వచ్చేటప్పుడు నా అభిప్రాయం. బీసీలకు అవకాశం రావాలన్నది. మా జిల్లా వరకు వస్తే అన్ని కులాల పునాదుల మీద అవుతున్నాయి కదా. మొన్న 5 లక్షల రూపాయలు యూకే నుంచి, యుఎస్ నుంచి 5 లక్షలు ఉంటే 5 లక్షలు పట్టుకొని ఫ్లైట్ టికెట్స్ ఖర్చు పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి నా కులానికి చెందిన పార్టీ గెలవాలి అనుకుని ఒక ఎన్ఆర్ఐ, కొన్ని లక్షల మంది ఎన్ఆర్ఐలు అనుకున్నారు కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాగే రెడ్డిస్లో కూడా అనుకుంటున్నారు కాబట్టి రెడ్డిస్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి వాళ్ళు కుల పునాదుల మీద వాళ్ళు అవుతున్నప్పుడు బీసీలు ఎందుకు వాళ్ళ కులాల మీద, వాళ్ళ పునాదుల మీద వాళ్ళు అవ్వకూడదు? మరి వీళ్ళంతా ఎవరి పునాదుల మీద అవుతున్నారు? బీసీల తాలూకా కులాల యొక్క పునాదుల మీదే ముఖ్యమంత్రులు అవుతున్నారు. అవును, బీసీల పునాదులు నిర్మించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా బీసీ నెంబర్ ఎక్కువ ఉంది కదా, వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఎక్కువ ఉన్నారు కదా. ఎందుకు ప్రతిసారి బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు? బీసీలకి అవకాశం ఇవ్వాలంటే మరి అది సంపాదించుకోవటంలో వైఫల్యాలు కూడా ఉన్నాయి కదా. అందుకే గ్రామ స్థాయి నుంచి వస్తుంది. ఇప్పుడు వెలమలు ఓసీలు,
మా జిల్లాలో ఉన్న వాళ్ళు ఒక 2 నియోజకవర్గాల్లో ఉన్నవారు బీసీలు అనిపించుకుంటారు, మ్మ్. ఎందుకంటే అదంతా వెనుకబడిన జిల్లా బీసీటీ కాబట్టి అనిపించుకుంటారు. కానీ వాళ్ళు ఓసీకి చెందిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు మీరు అన్నట్టు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది మంత్రులైన వాళ్ళు ఉన్నారు వెలమలకు సంబంధించి. ఇక కాపులకు సంబంధించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జలగం వెంకటరావు జలగారు కాపులకు సంబంధించి వాళ్ళు ఓసీఏ. మా ప్రాంతంలో ఉండేవాళ్ళు బీసీ. అవును వాళ్ళు కూడా చాలా మంది మంత్రులు అయ్యారు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కూడా అయినారు, చాలా మంది అవుతున్నారు. మరి మేము ఇప్పుడు అవుతాం? ఓకే మరి మా బ్రతుకులు అక్కడే ఆగిపోవాలా? మావాడు ఎంపీ కాకూడదా? ఇప్పటికీ ఓకే ఎర్రన్నాయుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే మా శ్రీకాకుళంలో కళింగ కులానికి చెందిన వాడు ఎంపీ కాలేదు. ఓకే